ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ 17/9/2025 తేదీ నుండి 2 అక్టోబర్ 2025 తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా మన తాడేపల్లిగూడెంకి రాష్ట్రంలో స్వచ్ఛత ఈ సేవలో స్వచ్ఛత అవార్డు పబ్లిక్ హెల్త్ విషయంలో స్వచ్ఛత అవార్డు రాష్ట్ర స్థాయిలో వచ్చింది. మన పబ్లిక్ హెల్త్ వర్కర్ శ్రీ బొబ్బిలి రామాంజనేయులు వారి యొక్క నేమ్ని మనం ప్రపోజ్ చేసి పంపడంతో వారికి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడానికి ఈరోజు విజయవాడ వెళ్ళడం జరిగింది. వారు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం, పబ్లిక్ హెల్త్ వర్కర్కి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం, మన రాష్ట్రంలోనే మన తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో నిలబడడం మన అందరికీ గర్వకారణం. అలాగే రెండో అవార్డు ఏంటంటే జిల్లా స్థాయిలో మల్లిపూడి ముత్యాలు అనే పబ్లిక్ హెల్త్ వర్కర్ కూడా జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, తర్వాత జిల్లా కలెక్టర్ వారి చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరుగుతుంది. అలాగే టెర్రస్ గార్డెన్స్ అంటే గ్రూప్ పొదుపును బట్టి మన తాడేపల్లిగూడెం సంబంధించి మండా మేరీ సుమలత ఎస్హెచ్జి గ్రూప్ కి మండా మేరీ స్వచ్ఛత ఎస్ఎల్ఎఫ్ టెర్రస్ గార్డెన్ నిర్వహణ మరియు ఈ పొదుపు సంఘాల నిర్వహణలో ప్రథమ స్థానంలో ఉన్నందున వారికి కూడా జిల్లా స్థాయిలో అవార్డు రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చేసిన పనిని గుర్తించి ప్రభుత్వం మన తాడేపల్లిగూడెం పట్టణానికి రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు, జిల్లా స్థాయిలో 2 అవార్డులు వచ్చినాయి. కనుక ప్రజలందరూ గమనించండి, మీరందరూ కూడా మీ యొక్క సహకారం కృషి ఏదొచ్చినా పట్టణ ప్రజల సహకారం కృషి, పట్టణ ప్రజా ప్రతినిధులు సహకారం, అధికారుల సహకారం అందరూ కలిసి సమన్వయంగా పనిచేస్తే ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో సాధించడానికి మనం ముందుకెళ్తామని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ రోజుని ఇందులో భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా వారిని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవార్డు వచ్చిన అవార్డు గ్రహీతలను కూడా బొబ్బిలి రామాంజనేయులు పబ్లిక్ హెల్త్ వర్కర్ స్టేట్ అవార్డు, మల్లిపూడి ముత్యాలు పబ్లిక్ హెల్త్ వర్కర్ జిల్లా అవార్డు, అలాగే సుమలత ఎస్హెచ్సి మండా మేరీ గారు స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ గా అవార్డు తీసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక